రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి నిర్బంధకాండ రైతు ఉద్యమ నాయకులపై ప్రయోగిస్తుంది. అనకాపల్లి జిల్లా ఎం అప్పలరాజు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆయన బలవంతపు భూసేకరణ ఆపాలని, మత్స్య కార్మికులకు పొట్ట కొట్టొద్దని, ఈ భూములు లాక్కొని పేదలు రోడ్డును పడేయొద్దని 2013 చట్టాన్ని అమలు చేయమని చట్ట ప్రకారంగా రైతుల పక్షాన, మత్స్య కార్మికుల పక్షాన, పేదల పక్షాన పోరాడుతుంటే అటువంటి నాయకుని అభినందించాల్సింది పోయి, అటువంటి నాయకులకు రక్షణ ఇవ్వాల్సింది పోయి, ఈ కూటమి ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టడం అనేది ఎంత దుర్మార్గమైంది. దీని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు ఉద్యమ నాయకులు అప్పలరాజు మీద పెట్టిన పీడీ యాక్ట్, అదేవిధంగా ఏలూరు జిల్లా గిరిజనులపైన అగ్రవర్ణాల భూస్వాములు ఒత్తిడికి తలొగ్గి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టింది. అందుకోసమే కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లని, మద్యం వ్యాపారులని, భూ మాఫియాని, మైనింగ్ని వదిలేసి వాళ్ళకి రక్షణ కల్పించి ఆ మాఫియా కోసం పోరాడుతున్న రైతు నాయకుల మీద మీరు కేసు పెట్టేది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు మీరు రౌడీలను పారదోలుతామంటున్నారు, రక్షణ కల్పిస్తామంటున్నారు, ప్రశాంతమైన జీవితం గడపాలంటున్నారు. మరోపక్క రైతు నాయకుల మీద రాష్ట్ర చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు రైతు నాయకుల మీద ఒక్కరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టలేదు. అందుకోసమే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీకు కౌంటర్ డౌన్ ప్రారంభమైంది. మీరు మా పైన పీడీ యాక్ట్ పెడితే ప్రజలు మీకు పాడి కడతారు. అందుకోసమే వెంటనే మీరు ఆ కేసు ఎత్తేయాలి. ఈరోజు కుటుంబాన్ని కలవకుండా, వాళ్ళ పిల్లల్ని కలవనీయకుండా రాజమండ్రి, విశాఖపట్నం సెంట్రల్లో జైల్లో పెట్టి నిర్బంధం ప్రయోగిస్తారా? అందుకోసమే కేసు ఎత్తకపోతే ఫిబ్రవరి 12న రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజున అప్పలరాజు మీద అన్యాయంగా పీడీ యాక్ట్ చట్టం పెట్టారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో పెట్టారు. ఈరోజు అప్పలరాజు ఏం తప్పు చేశాడు? ప్రజల తరపు నుండి భూమిని రక్షించుకోవడం కోసం చేసిన పాపమా? ఈరోజు రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 133 మంది మీద కేసులు ఉన్నాయి. 133 మంది ఎమ్మెల్యేల మీద కేసులు ఉంటే వాళ్ళ మీద రౌడీ షీట్ పెట్టాలి, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. అటువంటి వర్తించకుండా ఒక అప్పలరాజు ప్రజల తరపు నుండి, రైతుల తరపు నుండి భూమిని రక్షించుకోవడం కోసం పెడితే పీడీ యాక్ట్ పెట్టారా? అందుకోసం చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధుండా, పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధుండా, నరేంద్ర మోడీ చిత్తశుద్ధుండా, ముందు 133 మంది ఎమ్మెల్యేల మీద పీడీ యాక్ట్ పెట్టండి, ఆ తర్వాత ఏదైనా ఉంటే రైతుల మీద పెట్టండి అనేటువంటి ఈ సందర్భం మేము చెప్పదలుచుకున్నాం. రైతు నాయకులు అప్పలరాజు మీద కేసు పెట్టడం చాలా దుర్మార్గం. అది కూడా పీడీ యాక్ట్ పెట్టడం మరీ దుర్మార్గం. నిరంతరం ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజల తరపున నిరంతరం పోరాడేటువంటి అప్పలరాజుని నిర్బంధకాండంగా ఏంటంటే అరెస్ట్ చేసి విశాఖ జైల్లో పెట్టడం చాలా దుర్మార్గం. ఈ ఉద్యమాలు ఇంతటితో ఆగవు. అప్పలరాజుని అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు ఆపుతారనేది కూటమి ప్రభుత్వం భ్రమ. ఉద్యమాలు అణిచినాకొందిగా ప్రజా ఉద్యమాలు ఇంకా ప్రజల ఉవ్వెత్తున పోరాడతాం. అప్పలరాజుని దాకా పీడీ యాక్ట్ రద్దయ్యే వరకు కూడా వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల తరఫున నిరంతరం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.